సంగారెడ్డి జిల్లాలోని అమినాపూర్లో ముగ్గురు పిల్లల్ని తల్లి తన చేతులతో ఊపిరాడకుండా చంపేసింది. కారణం ఏంటంటే వివాహేతర సంబంధమే. దానికి తోడు 20 సంవత్సరాలు పెద్ద వయసులో ఉన్న తన భర్త అసంతృప్తితో ఉంది. ఎప్పుడు తరచూ గొడవలనేది చేసేది ఆమె. చాలా వరకు మేము ఎన్నో న్యూసులని విన్నాము. డబ్బు కోసం సొంత తల్లిదండ్రులను చంపేశారు, ఆ రక్త సంబంధీకులను చంపేశారు అని చెప్పి కూడా విన్నాం. ఇంతకుముందు యూపీలో కూడా 20 రూపాయల కోసం హత్య చేశాడు ఒక మనిషి అని కూడా ఆశ్చర్యకరమైన విషయాలని విన్నాము. ఇక్కడ అంత ఘోరమైన హత్యలు గురించి విన్నప్పటికి కూడా ఇక్కడ నవమాసాలు మోసిన ముగ్గురు పిల్లల్ని ఒక తల్లి కసాయిగా మారిపోయి తన సుఖం కోసం తన ప్రియుడు కోసం పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితం అనేది ఒక కోరికతో ఆ దాహంతో సొంత పిల్లల్ని కూడా చంపేసిందంటే ఇది ఒక భయంకరమైన న్యూస్ అనేది చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పడానికి కారణం అన్నమాట. ఏంటంటే ఈ తల్లి చేసిన తన సొంత కోరికల కోసం తన భర్త తనపై విశ్వాసం పెట్టి తన మీద ఎంతో విశ్వాసం ఎంతో ఇదిగా పెట్టిన దానికి ఘాతుకం పరిచడమే కాకుండా తన 10వ తరగతితో చదివేటప్పుడు తనతో పాటు ఉన్న స్నేహితుడితో 6 నెలలుగా పరిచయం అనేది ఏర్పడి ఫోన్లో మాట్లాడుతూ అది వివాహేతర సంబంధంగా ఏర్పడి దానికి అనుకూలంగా ఒక ప్లాన్ చేసి తన సొంత పిల్లల్ని చంపడం అనేది రజిత అనే తల్లి చేసిన పనికి మధుప్రియ, గౌతమ్, కృష్ణ అనే ముగ్గురు పిల్లల్ని చంపడం వల్ల ఇది ఒక మనసు అనేది ఈ న్యూస్ వినంగానే గుండె తరుక్కుపోయింది. సమాజం అనేది ఎటువైపు వెళ్తుంది? అసలు ఇలాంటి భయంకరమైన పాపాలకి వెలగొట్టడానికి కూడా తన సుఖాల కోసం తన స్వార్థం కోసం తనంతటా తాను రక్త సంబంధంగా ఉన్న తన భర్తకి విధేయత చూపకుండా ఇలాంటి దుర్మార్గానికి వెలగట్టి ఇంత నీచానికి మానవత్వం అనేది దిగజారిపోతుందా అని చెప్పడానికే ఒక నిదర్శనంగా ఇలాంటి న్యూస్ అనేది వినంగానే నేను ఎన్నో సమాజంలో విషయాలు చూశాను. ఏంటంటే ఏదో ఒక యాక్సిడెంట్లో కానీ ఘటనలో కానీ పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు జీవితాంతం ఆ ఘటనల్ని గుర్తు చేసుకుంటూ నరక యాతన అనుభవిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ జీవితాలను ఆ పిల్లల మీదే దేవుడితో ప్రాధేయపడుతూ ఆ భగవంతుడితో కోరుకుంటూ ఇలాంటి ఘటన నాకే ఎందుకు జరిగిందా అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ జీవితాలు సంవత్సరాలు ఆ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న తల్లుల్ని నేను ఎంతోమందిని చూశాను. ఇక్కడ నవమాసాలు మోసిన ముగ్గురు పిల్లల్ని తన కోరిక కోసం దారుణంగా చంపేయడం అనేది ఈ న్యూస్ చూడంగానే గుండె తరుక్కుపోయిందనమాట. ఇది భగవంతుడితో ఒకటే కోరుకునేది, ఆ ముగ్గురు పిల్లల యొక్క ఆత్మకి శాంతి కలగాలని చెప్పి వాళ్ళకి మోక్షం అనేది ఖచ్చితంగా ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ఇలాంటి తల్లులకు కూడా గుణపాఠం అనేది దేవుడు ఖచ్చితంగా ఒక శిక్ష ద్వారా ఇవ్వాలని చెప్పి ఇలాంటి తప్పులు ఎవ్వరూ చేయకుండా ప్రపంచంలో మళ్ళీ ఇలాంటి న్యూస్లు రాకుండా ఇలా ఉండాలని చెప్పి ఆ భగవంతుడికి మనసారా కోరుకుంటూ ఇక ఈ వీడియో అనేది ముగించడం అనేది జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలోని అమినాపూర్లో ముగ్గురు పిల్లల్ని తల్లి తన చేతులతో ఊపిరాడకుండా చంపేసింది. కారణం ఏంటంటే వివాహేతర సంబంధమే. దానికి తోడు 20 సంవత్సరాలు పెద్ద వయసులో ఉన్న తన భర్త